బ్రేకింగ్ న్యూస్. కవిత పబ్లిసిటీ కోసమే పాటలు పడుతున్నారు అని, వెలుగుమట్లలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయమే తప్ప ఆమె క్రెడిట్ కాదు అంటూ విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గతంలో బీసీ బిల్లు విషయంలోనూ ఆమె ఇలాగే ప్రచారం చేసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ మేరకే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కృషి చేస్తోందన్నారు. కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే గత కుటుంబ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని హితవు పలికారు. ప్రజలు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లను నమ్మరని, బాధ్యులకు శిక్ష పడేలా పోరాడినప్పుడే విశ్వసనీయత ఉంటుందన్నారు బల్మూరి వెంకట్. ప్రభుత్వము పరిపాలనలో భాగంగా ప్రజల బాగు కోసము ప్రజలకి మేలు చేకూర్చాలని ఆలోచించి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే అదేదో నేను దీక్ష చేస్తేనే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పి భుజాలు ఎగిరేస్తున్న కల్వకుంట్ల కవిత గారిని చూస్తుంటే హాస్యాస్పదంగా నవ్వు వస్తుంది. నువ్వు చేసే దీక్ష ఎక్కడ చేస్తున్నావో కనీసం ప్రజలకు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదు. గతంలో కూడా బీసీ బిల్లు కూడా నా వల్లనే వచ్చిందని చెప్పి ఇదే రకంగా భుజాలు ఎగిరేసుకున్నావు. నిజంగా నువ్వు భుజాలు ఎగిరేసుకోవాలంటే 10 ఏళ్లు మీరు పరిపాలన ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతితోటి ఏదైతే రాబందులు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని నీ కుటుంబం దోచుక తిన్నదో అవన్నీ కూడా నువ్వు బట్టబయలు చేసి నీ లెక్కనే వాళ్ళని కూడా జైలు శిక్ష అనుభవించేటట్టు చేస్తే ఆ రోజు నువ్వు భుజాలు ఎగిరేసుకుంటే నిజంగా దాన్ని ఏదైతే గౌరవించే పరిస్థితి ఉంటుంది తప్ప ఇటువంటి వేరేటోళ్ళు చేసిన వాటిని నీ క్రెడిట్లుగా చూపించుకునే ప్రయత్నం చేస్తే నేను చూసి ప్రజలందరూ కూడా నవ్వే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కవిత గారికి చెప్పదలుచుకున్నాను.